హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడైతే 1 రా మ్యాంగో తీసుకున్నాను. దాన్ని వాష్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం పీల్ ఆఫ్ చేయాలన్నమాట. యాక్చువల్గా నేను ఇక్కడ తీసుకున్న మ్యాంగో ఏమైందంటే కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి వస్తుంది ఇప్పుడిప్పుడే, అంటే పండడానికి వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాగా పచ్చిగా ఉన్నవి తీసుకోండి, సో దట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా 1-2 డేస్ కోసం చేస్తున్నాను కాబట్టి ఎల్లోయిష్గా ఉన్నా కూడా తీసుకున్నాను. బట్ ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం పచ్చివే తీసుకొని చేసుకోవాలన్నమాట. మనం పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మ్యాంగోని గ్రేట్ చేయాలి. ఆ గ్రేట్ చేసిన తర్వాత వచ్చిన తురుము కొలతల్ని బట్టి మిగిలినవన్నీ వేసుకోవాలన్నమాట. అండ్ మామిడికాయలు కూడా ఎంత పుల్లగా ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుంది ఈ తురుము పచ్చడిలో. దాన్ని బట్టి చూసుకోండి మీరు. అండ్ ఇక్కడ మనం వచ్చిన తురుముని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే నాకు అది 1 ఫుల్ కప్ అయిందనమాట. దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకుంటాను నేను. పావు వంతు కారం అండ్ దానికంటే ఒక 1.5 స్పూన్ తక్కువ ఉండేలాగా సాల్ట్ తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. సో ఇప్పుడు దాన్నంతా మనం బాగా మిక్స్ చేయాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. యాక్చువల్గా బాగా రోటి పచ్చళ్ళు అలా పుల్లగా ఏదైనా తినాలనిపిస్తే మాత్రం ఇది చాలా బెస్ట్ ఆప్షన్, చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనం పోపు వేసుకోవాలి. దానికి నేను 1/2 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. అండ్ పోపుకి ఏంటంటే ఎండుమిర్చి, వేరుశనగపప్పు అండ్ వెల్లుల్లి కొంచెం లైట్గా దంచి తీసుకున్నా, సో దట్ ఫ్లేవర్ బాగా వస్తుందని. ఆవాలు, జీలకర్ర అండ్ ఎట్ లాస్ట్ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మిక్చర్ని మనం రెడీగా పెట్టుకున్న తురుము మిక్చర్లో కలిపేస్తే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.